సింగరాయకొండ మండలంలో ఈ మీడియా సమావేశం పెట్టడానికి కారణం ఏమిటంటే, సింగరాయకొండ మండలంలో అదేవిధంగా మన కొండేపి నియోజకవర్గంలో జనసేన కేటర్కి జరుగుతున్న అన్యాయాలు, అదేవిధంగా జనసేన కేటర్ని జనసేన పార్టీలో ఉన్నవాళ్ళే లెక్క చేయకుండా, వాళ్ళ సమస్యలను పట్టించుకోకుండా కించపరుస్తూ వాళ్ళ స్వలాభాలు చూసుకుంటూ ఉన్నారు. అటువంటి నాయకుల్ని, వాళ్ళ తప్పుల్ని చెప్పడానికి ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది సింగరాయకొండ మండలం. అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు ఈ మీడియా సమావేశానికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు, అదేవిధంగా జనసేన పార్టీ జన సైనికులకు, జనసేన పార్టీలో ఉన్న వివిధ నాయకులకు, సింగరాయకొండ మండల జనసేన పార్టీ ఉపాధ్యక్షులుగా నా పేరు సయ్యద్ చాన్ బాషా, ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఈరోజు పాయింట్కి వస్తే, మన సింగరాయకొండ మండలంలో జనసేన పార్టీ అధ్యక్షులుగా అయినా బత్తిన రాజేష్ అనే ఒక అతను ఉన్నాడు. అతను ముందు నుంచి జనసేన పార్టీకి నేను ఒక్కడనే జనసేన పార్టీకి పనిచేస్తున్నానన్న ఫీలింగ్స్లో ఉన్నాను. ఉంటూ జనసేన పార్టీలో పనిచేస్తున్న వాళ్ళందరినీ ఎదగనివ్వకుండా వాళ్ళందరినీ కోవట్లుగా చిత్రీకరిస్తూ అణచివేస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఏ విషయాల్లోనైనా జనసేన పార్టీ నాయకుల్ని, మండల కమిటీతో సమావేశం పరచకుండా అతను ఒక్కడే నిర్ణయాలు తీసుకుంటూ ఒక హిట్లర్ పరిపాలనని చేస్తూ ఉన్నాడు. దాన్ని సింగరాయకొండ జనసేన పార్టీ ఉపాధ్యక్షుడిగా సయ్యద్ చాన్ బాషాని నేను ఖండిస్తాను. అదేవిధంగా అతనితో చాలాసార్లు చర్చించడం జరిగింది. సింగరాయకొండ మండలంలో జనసేన పార్టీ అంటే ఇది ఒక్కరే కాదు, మనకి ఒక మండల టీం ఉంది. అందరినీ సమీక్షించి, అందరినీ కలుపుకొని సింగరాయకొండలో జనసేన పార్టీని అభివృద్ధి చేసుకుంటూ, కొత్త వాళ్ళని మనం కలుపుకుంటూ ముందుకు పోవాలని చెప్పి మనం చర్చించడం జరుగుతాము. కానీ అతను ధోరణి ఎలా ఉందంటే, సింగరాయకొండ మండలంలో కొత్త వారిని ఎవరన్నా ఎంటర్ అవ్వాలనుకుంటే వాళ్ళని ఒక కోవర్ట్లుగా చిత్తగిస్తూ వాళ్ళని అణచివేస్తూ ఉన్నారు. జనసేన పార్టీ ఎదుగుదల కాకుండా ఆయన అడ్డుకుంటూ ఏకధోరణిగా ఒక హిట్లర్ పరిపాలనని చేస్తూ ఉన్నాడు. జనసేన పార్టీకి ఆయన ఒక్కడే దిక్కు అన్నట్టుగా ఆయన ఎవరో ఒక నలుగురిని వాళ్ళ తొత్తుల్ని కలుపుకుంటూ, కార్యక్రమాలు చేసుకుంటూ, పేపర్లకి ఫోజులు ఇచ్చుకుంటూ, పేపర్లు వేసుకుంటూ జనసేన పార్టీలో నేనే 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 అనే ధోరణిలో ఉన్నాడు. జనసేన పార్టీ అంటే ఎప్పటికీ ఒక్కరు కాదు, అదొక మహాసంగ్రామం. సింగరాయకొండ మండలంలో ఎన్నో పల్లెలు ఉన్నాయి, ఎన్నో గ్రామాలు ఉన్నాయి. ఎన్నో గ్రామాల నుంచి ఎంతమంది నాయకులు ఉన్నారు. అందరినీ కలుపుకొని అందరినీ అభివృద్ధి దశగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా సింగరాయకొండ మండలంలో అధ్యక్షులుగా ఉన్నటువంటి అయినా బత్తిన రాజేష్ గారు ఎప్పుడు బిహేవ్ చేయలేదు. సింగరాయకొండ మండల టీమ్గా మేము చెప్పినా కూడా ఎప్పుడు వినలేదు. అయితే ఎలక్షన్ టైం సింగరాయకొండ మండలంలో జనసేన పార్టీ కేటర్ చాలా ఉంది. వాళ్ళందరి పేర్లు చెప్పుకొని జనసేన పార్టీ కేటర్ పేరు చెప్పుకొని అతను వాళ్ళందరికీ డబ్బులు ఇవ్వాలి, లేకపోతే వాళ్ళు క్యాంపెయిన్కి రారు, వాళ్ళ కష్టాన్ని మనం గుర్తించాలి అని చెప్పి పైనుంచి ఫండ్స్ తీసుకొచ్చాడు. ఫండ్స్ తీసుకొచ్చి జనసేన కేటర్ని మర్చిపోయి జనసేన పార్టీకి నేను ఒక్కడిని పనిచేశాను, నేను ఒక్కడినే కష్టపడ్డానని చెప్పి ఆ డబ్బులన్నీ కొట్టేసి ఆయన సింగరాయకొండ మండల అధ్యక్షుడిగా అయినా బత్తిన రాజేష్ గారు ఉన్నప్పుడు 5 లక్షల అయినా బత్తినగా మారిపోయి ఆ 5 లక్షలతో ఎలా డెవలప్ అవ్వాలని ఆలోచిస్తున్నాడు తప్పితే సింగరాయకొండ మండలంలో జనసేన పార్టీ డెవలప్మెంట్కి ఏ విధంగా సహకరించట్లేదు. కొత్త వారు ఎవరన్నా వచ్చినా కూడా వాళ్ళని కోవర్టుగా చిత్రీకరిస్తూ వాళ్ళతో కలవకుండా ఏకభావంతో హిట్లర్లా ప్రవర్తిస్తూ ఉన్నాడు. అతని పట్ల పై అధికారులైనటువంటి జిల్లా కేటర్ గుర్తించి
ఎంక్వైరీ చేసి అటువంటి వాళ్ళని సస్పెండ్ చేసి కొత్త వారిని నియమించి సింగరాయకొండ జనసేన పార్టీని క్యాటర్ని డెవలప్ చేయాల్సిందిగా కోరుకుంటాము.